బర్డ్ ఫ్లూతో కోళ్లు విలవలాడుతున్నాయి. కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్న యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. ఇన్నాళ్లు లాభాలు ఆర్జించిన కోళ్ల ఫారాలు ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయాయి. వైరస్ తెగులు ప్రబలకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కోళ్ల రవాణా, మాంసం అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. కోళ్ల ఫారాల పరిసరాల్లో శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. చనిపోయిన కోళ్లను ఎక్కడికక్కడే పూడ్చిపెట్టేందుకు చర్యలు చేపట్టారు. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు అమలు చేస్తున్నారు. మొత్తంగా బర్డ్ ఫ్లూ రోజు రోజుకు విజృంభిస్తుంది. ఇటు ఏపీ, తెలంగాణలోనూ పూర్తి స్థాయిలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది. దీనికి సంబంధించి ఏపీలో కూడా ఇప్పటికే అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, ఏపీలో బర్డ్ ఫ్లూ ఏదైతే విజృంభిస్తుందో దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కోళ్ల ఫార్మ్స్ కి కావచ్చు, అలాగే వీటికి సంబంధించిన కోళ్ల ఏవైతే పెంచే ఫార్మ్స్ తో పాటుగా కోళ్లు చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టేదానికి కూడా చాలా జాగ్రత్తగా పూడ్చిపెట్టాలని కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కోళ్ల ఫామ్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా చికెన్ తినడం అనేది అవాయిడ్ చేయాలి అని కొన్ని రోజులు ఖచ్చితంగా అవాయిడ్ చేయడం మంచిది అని కూడా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో దాదాపుగా 10 కోట్లకు పైగా కోళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే చచ్చిపోయినటువంటి కోళ్లు ఏవైతే ఉన్నాయో కోళ్లన్నింటినీ కూడా ఒక ల్యాబ్ కి పంపించి ఖచ్చితంగా ఇది బర్డ్ ఫ్లూగానే నిర్ణయించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 5 లక్షల కోళ్లు చనిపోయినట్లుగా తెలుస్తా ఉంది. దీంట్లో ఈ 5 లక్షల కోళ్లకి సంబంధించి తక్కువ టెంపరేచర్ లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా వస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే చచ్చిపోతున్నాయో, కోళ్లు చనిపోయిన 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో షాపులన్నింటినీ కూడా మూసివేయించారు. దాంతో బర్డ్ ఫ్లూ కి సంబంధించినటువంటి బర్డ్ ఫ్లూ అనేది ఒకరి నుంచి ఒకరికి పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేవలం కోళ్లకి మాత్రమే కాదు, జంతువులకి కూడా అలాగే మనుషులకి కూడా ఇది ఏదైతే ఇబ్బంది కలుగచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వ్యాధికి సంబంధించి 70 డిగ్రీలకి టెంపరేచర్ తర్వాత ఈ వ్యాధి చనిపోతుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి చికెన్ అనేది అవాయిడ్ చేయాలి అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కువగా అంటే ఏపీ నుంచి తెలంగాణకి వెళ్లేటువంటి ఈ కోళ్లకి సంబంధించినటువంటి లారీస్ అన్నింటినీ కూడా చెక్ పోస్టులు పెట్టి ఆపివేస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా ఎక్కడైతే ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఈ కోళ్లు ఎక్కువగా చనిపోయాయి, అలాగే ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కూడా నిన్న ఈ కోళ్లు చనిపోవడం జరిగింది. వీటిలన్నింటిలో ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా వాటిని పూడ్చిపెట్టే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ బర్డ్ ఫ్లూ విజృంభిస్తుందో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇవ్వడంతో అన్ని చోట్ల కూడా ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి అవగాహన కూడా కల్పించేందుకు ముఖ్యంగా చికెన్ ని, గుడ్లని కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజేంద్ర. థ్యాంక్ యూ కాంతి.